హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఓం నమః హర హర మహాదేవ్ శంభో శంకర. ఈరోజు వచ్చేసేసి రామ్టెక్ విలేజ్ దగ్గరకు వచ్చానండి. ఇది మహారాష్ట్రలో ఉంది. సో చూస్తున్నారు కదండి ఎంత చాలా బాగుందో ఈ నది కానీ ఇది చాలా బాగుంది, సూపర్గా ఉంది. సో ఇక్కడ ఏంది ఇంపార్టెన్స్ అని అంటే రాములు వారు ఆయన వనవాసంకి వచ్చినప్పుడు ఈ ఏరియాలోనే తిరగడం జరిగిందంట. సో ఆయనకు కొన్ని విద్యలు నేర్చుకోవడానికి రామ్టెక్ ఇక్కడికి ఈ విలేజ్ ఏరియాలోకి వచ్చినప్పుడు ఆయనకు ఋషులకు గెలవడానికి వచ్చాడు. సో ఆయన అక్కడున్న కొన్ని విద్యలు నేర్చుకునే టైంలో ఆయనకేంది అని అంటే రాముల వారి అయితే శ్రీరాములు వాళ్ళు ఆయన వనవాసంలో ఉన్నప్పుడు ఆయనకు ఇక్కడ రామ్టెక్లో ఋషికి కలవడం జరిగింది. ఆ టైంలోనే రాములు వారి తండ్రి జనక మహారాజు చనిపోయిన విషయం వాళ్ళకు తెలిసి ఇక్కడనే పితృ తర్పణం చేయడం జరిగింది అనేసి ఇక్కడి విలేజర్స్ చెబుతున్నారు. సో వ్యూవర్స్, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. ఇది ఇక్కడ ఉన్న పిక్చర్స్, ఇక్కడ లోకల్ వాళ్ళు వీళ్ళు చాలా బాగుందండి. మీరు కానీ ఇక్కడికి వస్తే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్కి వెళ్ళేసేసి చూద్దాము. ఈ ఏరియా మాత్రం చాలా నీట్గా ఉందండి. ఎక్కడ కూడా చెత్త చెదారం అనేది లేదు, మీకు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎక్కడో అక్కడ చాలా నీట్గా చేస్తున్నారు. మేము ఇప్పుడే చాలా నీట్గా ఇక్కడ చిన్న హోటలు, ఫుడ్ మాత్రం బాగుంది. బోండా, పోవా, చాయ్, కాఫీ చాలా బాగుంది. ఓకే, గుడ్, మంచిగా ఉంది. ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్దాము. రాముడికి సీతకి ఎక్కేయడానికి పూలైతే తీసుకున్నాం. ఇప్పుడే ఈ రూట్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు అందరము, మా వాళ్ళందరము. చూద్దాం లోపల వీడియో తీయనిస్తారా లేదా అనేది కూడా ఐడియా లేదు కదా, కొత్త ప్లేస్. చూద్దాం మనం. చాలా పురాతనమైన గుడి ఇది, ఎంట్రన్స్ కమాన్ ఇది. వ్యూవర్స్, ఇది ఇక్కడికి ఆపేసేసి నెక్స్ట్ వీడియో చేస్తా. లోపల రామ్జీ మందిర్ది తీయాలి.